హాయ్! హలో! వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఇవాళ నాకు చాలా అంటే చాలా స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ అంటే తర్వాత చూస్తారు. బట్ మన చుట్టూ చాలా మందుంటారు. కొందరిని చూస్తే మాత్రం మనకెక్కడో తెలియని ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఎందుకు అంటే మీకు తెలుస్తుంది. అయితే కొందరు మన సుఖంలో వస్తారు. అంటే మనం అంతా బాగున్నప్పుడు వస్తారు. మనల్ని అలాగే చూస్తారు కాబట్టి వాళ్ళకి మనం అలాగే తెలుస్తుంది. కొందరు మన కష్టంలో ఉంటారు. కానీ ఆ కష్టం తర్వాత వీళ్ళెక్కడ ఈ కష్టంలోనే ఉంటారో, వీళ్ళకి మనం ఎక్కడ ఇంకా ఎంత చేయాల్సొస్తుందో, లేకపోతే వీళ్ళెక్కడ మన మీద పడిపోతారో అన్న ఆలోచనతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కష్టంలోనే ఆ కష్టాలు చూస్తున్న క్రమంలో వెళ్ళిపోతారు. వాళ్ళు మన అంటే మనం సుఖంగా ఉన్నది, మనం సంతోషంగా ఉన్నది చూడలేకపోతారు. కానీ కొందరు ఆ కష్టాన్ని చూస్తారు. ఆ కష్టంలో మనకి సపోర్ట్ చేస్తారు. మేమున్నాం నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తారు. మనం క్రమంగా వృద్ధి చెందుతూ, కష్టపడుతూ, పైకి ఎదిగి, సంతోషంగా ఉండి, ప్రతి ఒక్క ఫేస్ చూస్తారు. వాళ్ళేం చేశారు అనే దానికంటే, మనతో ఎంతున్నారు, మనకెంత ధైర్యం చెప్పారు అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే, ఆ కష్టంలో నిన్ను నిరుత్సాహపరుస్తూ, ఇంక నువ్వింతే, నువ్వు మారవు, నీ జీవితం ఇంతే అనే కంటే, ఖచ్చితంగా నీకు మంచి రోజొస్తుంది అని ఎవ్రీ డే విష్ చేసి, మనని సంతోషంగా చూసినప్పుడు, మన వృద్ధిని చూసినప్పుడు, అభివృద్ధిని చూసినప్పుడు, మనం ఆనందంగా ఉండడం చూసినప్పుడు, వాళ్ళు ఆనందపడుతూ రోజుల్ని గుర్తు చేసుకుంటూ, "అరే! ఇది కదా! నువ్వు ఏమైనా మారి చూపించావా?" అని వాళ్ళు మనని అప్రిషియేట్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. యెస్. ఇవాళ నాకు స్పెషల్ డే అని ఎందుకు చెప్పానంటే, నా కష్టాన్ని చూసి, నా కష్టంలో నాకు తోడుండి, వాళ్ళ వంతు వాళ్ళు ఎంత సపోర్ట్ చెయ్యాలో మాటల రూపంలో కానీ, చేతల రూపంలో కానీ తోడున్న వాళ్ళు అలా క్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు నువ్వింకా సాధించగలవు, నువ్వు సాధిస్తావు, నువ్వు సాధించి చూపించాలి. ఆ రోజు మేము చూడాలి అని ప్రతిరోజు విష్ చేసి, ఇవాళ నిజంగా టచ్ వుడ్ నేను సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం కూడా చూడగలుగుతున్నా. అంటే కష్టం నుంచి వాళ్ళ సంతోషం కూడా చూడగలిగి, నాకంటే ఎక్కువ వాళ్ళు ఆనందపడుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు. మరి వాళ్ళెవరో నేను వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేస్తాను? మీరు కామెంట్లు పెడితే వాళ్ళకి తెలుస్తుంది ఎవరెవరు నాతో ఉన్నారు. అలాగే వాళ్ళని మీకు పరిచయం చేయాలి. ఎందుకంటే నా కష్టంలో ఎవరున్నారు, నాకెంత సపోర్ట్ చేశారు అనేది మీకు తెలియాలి అని అనిపించింది. సో డెఫినెట్‌గా ఇవాళ నాకు చాలా ఆనందం. ఎందుకంటే సప్త సముద్రాలు దాటి ఇండియా నుంచి వాళ్ళు యూఎస్ వచ్చారు. ఇక్కడి నుంచి నేను ఒక గంట. సో, వెళ్ళి వాళ్ళని కలిసి, వాళ్ళని మీకు చూపించి, వాళ్ళ మాటల్లో నేనేంటో, నా మాటల్లో వాళ్ళేంటో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మరి ఈ వ్లాగ్‌ని చూడాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తుంటే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఇవి మన జీవన క్రమంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న మాటైనా ఉపయోగపడుతుంది. ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది మనకి అన్న ఆలోచనతోనే, మనకి మనని ఇన్‌స్పైర్ చేస్తుంది అన్న ఆలోచనతోనే నేను ఇలాంటి వీడియోస్ చేద్దాము అని మోటివేషనల్ వీడియోసే కానీ, మాటే మంత్రమే కానీ, పలుకే బంగారమే కానీ ఏమైనా చేస్తూ ఉంటాను. సరే మరి ఇక ఆలస్యం చేయకుండా ఐయామ్ సో ఎక్సైటెడ్ వెళ్ళాలి, వాళ్ళని చూడాలి. నిన్నే వచ్చారు రాత్రి. బట్ నిన్న వెళ్ళడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు కలిసి అంటే వాళ్ళ పిల్లలు కాకుండా నేనే కలవాలనమాట. సో, కలిసి అలా ముచ్చటించుకుందాం. మీరు చూద్దురు వాళ్ళని. సరేనా? వాళ్ళ మాటల్లో అసలు నేనేంటో మీరు తెలుసుకుంటారు. ఇంకొంచెం తెలుసుకుంటారు. సరేనా? రండి. సో, ఇదన్నమాట ఇల్లు. వచ్చేసాను. సరే బెల్ కొట్టి చూద్దాము ఎవరొస్తారో. చిన్న పాప ఉంది ఎదురుగుండా. అక్కడ సాహి 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 అని పిలుస్తున్నారు. అవును బాగా చిక్కా వదిన. వినోద్ మామ ఫేవరెట్.
నాకు ఇవి చూస్తే అమెరికన్ లాగా అనిపిస్తుంది. గుర్తుందా అసలు? కొంచెం కొంచెం సో చెప్పాను కదా, ఇండియా నుంచి మా వినోద్ అన్నయ్య మా శైలి వదిన వచ్చాడు. సో వీళ్ళు నేను ఆర్జేగా నేను వర్క్ చేస్తున్నప్పుడు బిగ్ ఎఫ్ఎంలో నా రేడియో షో వినేవాడు. అలా పరిచయం. ఎక్కువ వదిన కాల్ చేస్తూ ఉండేది బిగ్ ఎఫ్ఎంకి కదా. సో వదినేమో ఎక్కువ సై అంటే సైకి కాల్ చేసేది. అప్పుడు ఫ్రీ కదా సై అంటే సై. అంటే లంచ్. సో 2 to 5. సో అది అలా పరిచయము. ఫస్ట్ మీ ఇంటికి ఎప్పుడు వచ్చా చెప్పండి నేను? కౌస్తుబ్ బర్త్డే అప్పుడు 2006 డిసెంబర్ 27. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఇట్ విల్ కంటిన్యూ. దట్ ఈస్ 19 years. 19 సంవత్సరాలు. ఈ డిసెంబర్ 27 వస్తే మనం కంప్లీటెడ్ 20 years 20 years లో కడుగు పెడతాం. సెలబ్రేట్ చేసుకుందాం. అమెరికా వచ్చింది. సో నువ్వు 25 ఏళ్ళప్పుడు పరిచయం అయ్యావు. యా హర్షతో జోక్ మాత్రం పొద్దున్న నచ్చింది. అది మనకి వీడియోకి అందలేదు, కానీ అందింటే మాత్రం బాగుంది. సో అట్లా నేను ఆ టైంలో ఆర్జేగా వర్క్ చేస్తూ 2 ఉద్యోగాలు చేస్తూ నేను స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా చూసారు. మీరు ఏం చూసారు? నన్ను అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఏమైనా చేంజ్ గమనించారా ఏంటి? మీరు ఏమైనా నా గురించి చెప్పాలనుకుంటే మన వాళ్ళకి చెప్పండి. ఏం చేంజ్ చెప్పాలి? నీ దగ్గర వ్యక్తిగతంగా ఏం చేంజ్ కనపడలేదు, కాకపోతే ఇంత జర్నీలో కొంచెం వయసు పెరిగినట్టు చెప్పకూడదు అది. చెప్పొచ్చు, మీరు ఏమైనా చెప్పొచ్చు. వాళ్ళు ఆ వయసు ఆబ్వియస్ గా పెరుగుతారు కదా. కాకపోతే ఏంటంటే నేను చూసిన అతి కొద్ది మందిలో నువ్వు అంటే సెల్ఫ్గా నీకు నువ్వు కష్టపడి పైకి వచ్చావు. ఆ రోజుల్లోనే మార్నింగ్ పూట రాత్రి పూట ఆర్జేగా 2 దాంట్లో పనిచేస్తూ నైట్ 12 o'clock 11 o'clock నిద్రలు ఉండి లేక వాయిస్ ఓవర్స్ చేసుకుంటూ అంత కష్టపడి ఈ లెవెల్కి రావడం అనేది నిజంగా గొప్పతనం. అది నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే జనరల్గా ఎంతో ఈజీగా రెడీమేడ్గా పైకి వస్తారు, కానీ నువ్వు ఎంతో స్ట్రగుల్ చేసి కష్టపడి ఈరోజు అమెరికాలో ఈ పొజిషన్ ఉన్నావంటే అది రియల్గా మనం నీ ముందు కాదు వెనక కాదు, అది ఒప్పుకోదగ్గ విషయం. ఎక్కడైనా చెప్పగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద పీరియడ్లో ఎటువంటి మార్పు నాకు కనపడలేదు. మాటలో కానీ ఏది కూడా ఎటువంటి మార్పు రాలేదు. అదే నిన్న మేము వచ్చాము, ఈరోజు మనం కలిసాము అంటే అంతే. అంతే, మన రిలేషన్ తెలుస్తుంది. రాత్రి వచ్చేదాన్ని, కానీ ఏంటంటే మీరు అంత 8:30 అయిందని. మీరేం చూసారు అదన? మీకేమనిపిస్తుంది? అంటే మనకేమనిపించదు అనుకోండి, ఎందుకంటే అన్నయ్య తక్కువ మాట్లాడినా మీరు నేను మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. ఎంత గ్యాప్ వచ్చినా ఒక 2 months 3 months ఫోన్లో మనం మాట్లాడకపోయినా మెసేజెస్ లేకపోయినా సేమ్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను లిటరల్గా వాళ్ళు నాకు ఫ్యామిలీ అనమాట. అట్లాగే ఉంటుంది మేము ఫ్యామిలీయే. నాకు ఫ్రెండ్స్ అని నేను అనుకోను. అన్నిటికంటే నాకు ఏమనిపించింది అంటే, నేను రేడియో సిటీలో వర్క్ చేస్తూ ఎన్టీవీకి వెళ్ళేదాన్ని. ఆ మధ్యలో పొద్దున్న రేడియో సిటీకి బయలుదేరే ముందు వదిన ఫోన్ చేసేది, ప్రణవి ఇంటికి వస్తున్నావా, మీ అన్నయ్య టీ కోసం వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ రాత్రి ఎన్టీవీకి రేడియో సిటీ నుంచి వచ్చి ఎన్టీవీకి వెళ్ళే ముందు, ప్రణవి వస్తున్నావా, మీ అన్నయ్య తినడానికి వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్యని పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇంటికి పిలిపించాను కడుపు నిండా తిండి పెట్టడానికి. లిటరల్గా నన్ను 1 సంవత్సరం పూర్తిగా నన్ను ఇప్పుడు చూడండి పోషించారు. అంటే ఇప్పుడు చూడటం అంటే ఇప్పుడు వేరు, కానీ అప్పుడు పోషించారు. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు మరి మీ సిస్టమ్ నాకు తెలియదు, కానీ ఏది పెట్టినా తినలేదు. అటువంటి వ్యక్తి ఏ స్టేజ్కి వచ్చారంటే మాతో సంబంధం లేదు, డైరెక్ట్ ఉండేది కూడా ప్లేట్ పెట్టుకొని తినడం అయిపోయింది. ఆ స్టేజ్ అంటే ఫస్ట్ డే అంటే వాళ్ళకి మరి రూల్స్ ఉంటాయో నాకు తెలియదు. ఐ డోంట్ నో. సో రెగ్యులర్ మార్నింగ్ పూట టీకి రావటము, సాయంత్రం మధ్యాహ్నం పూట రావటము, సాయంత్రం స్కూటీకి సిగ్గులు తిప్పేస్తుంది. అడిగేవాళ్ళు అనమాట, వస్తున్నావా అంటే వదిన రోజు పోయి తినాలన్నా కూడా ఎక్కడో ఒకటి అనిపించేది కదా. లేదు వదిన ఇవాళ వెళ్ళిపోతా, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా అంటే, లేదు మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు నువ్వు రావాలంటే, సరే వదిన స్కూటీ సిగ్గుపడకపోతే వస్తా అనేదాన్ని. ఆ సిగ్నల్ ఇందిరా పార్క్ ముందు సిగ్నల్ రాగానే స్కూటీ సిగ్గుపడకుండా టర్న్ తీసేసింది, లెఫ్ట్ టర్న్ అయిపోయేది, వచ్చేసేదాన్ని, తినేదాన్ని, వెళ్ళేదాన్ని. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ పాప దాదాపు మాకు ఒక 1 month నుంచి అనుకుంటా, 1 month నుంచే నేను చూశాను. 11th month ఇండియాకి వచ్చింది. 11th month నుంచి
క్రాలింగ్ పాకే స్టేజ్ నుంచి ఈ రోజు ఎంత పెద్దగా అయిందంటే దాదాపు 10th క్లాస్కి వచ్చింది. సహస్ర ఒకసారి అమ్మాయి వన్ సెకండ్ 11 months బేబీ. మా ఇప్పుడు ఇంట్లో ఇలా ఎప్పుడు ఉంది. భోజనం చేసేది, ఎప్పుడు నేను బయటికి పోయినా నాతో పాటు బైక్లో కార్లో ఎప్పుడు బయటకు వచ్చేది. ఇప్పుడు ఇట్లా వచ్చేది 10th క్లాస్ అవుతా ఉంది. ఇప్పుడు అర్ధరాత్రి దొరుకుతుంది. మీకు అర్థమైపోతుంది ఆ కళ్ళల్లో ఆనందం సంతోషమే చెప్తుంది కదా వదినా? ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పిల్లలకి పెళ్ళయింది, వాళ్ళు అక్కడ ఉన్నారు, సిగ్గుపడుతున్నారు, మొహమాటంతో కూడిన బిడియంతో వచ్చి సిగ్గు లాంటిది ఒకటి ఉంది, అందుకే వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, కెమెరాలోకి రాదన్నారు. కానీ వాడికి పెద్ద దిక్కు నేననమాట హ్యూస్టన్. అవునా కదా? ఎస్ అని చెప్పడం ఒక మాట, ఎస్ అయిపోయింది అది. సారీ, మనం ఇంకా చాలా చేద్దామని ఇప్పుడే వచ్చిండ్రు పాపం, ఇంకా జెట్ లాగ్ లో ఉన్నారు కాబట్టి. మాకు ధైర్యం కూడా ఏంటంటే రేపు పొద్దున మేము లేకపోయినా కానీ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ లేకపోతే ఇండియాలో ఉంటే నేను చూసుకుంటా ఫస్ట్ షో ఉంటే చూస్తాం. అవును, మీరు ఇండియాకి ఓకే ఓకే. వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళని నేను చూస్తా, నా పిల్లల్ని వాళ్ళు చూస్తారు. అదంతే అట్లా చైన్ సిస్టమ్ పోతూనే ఉంటుంది. సో అదే వాళ్ళు ఇప్పుడే వచ్చింది కాబట్టి January 4th రిటర్న్ అవుతారు. ఆ లోపు మేము ఏమేం చేస్తామో, ఏమేమి బీభత్సాలు అవుతాయో అవన్నీ అలా చూద్దురు. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ షేర్ ఆబ్వియస్గా చేయాల్సినవి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, మా అన్నయ్య వాళ్ళతో ఇంకెన్నో చేస్తాను. సో సీ యూ, ఓకేనా? బాయ్.